ఊసులుగా చెవిలో చెప్పే ఏకాంతాల కోసం ఏకాంతంగా ఎదురు చూస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏ పేరు పెడదామని అడిగానో లేదో 400+ కమెంట్స్. మీరు పెట్టిన ప్రతి కమెంట్ చదివాను. దాన్ని బట్టి మీరు ఈ సిరీస్ ని ఎంతగా ఓన్ చేసుకున్నారో బాగా అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా 9వ పేజీలో ఏముందో చెప్తాను వినండి. ఇవాళ మేమందరం కాలక్షేపంగా కబుర్లాడుతుండగా కాబోయే వారితో ఏ ముద్దు పేరుతో పిలిపించుకోవాలందంటూ ముచ్చట్లు మొదలెట్టారు. ఇంట్రెస్టింగ్. బుజ్జి, బంగారం, బేబీ, పప్పి, పొట్టి, శ్రీమతి ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. చివరికి నా వంతు వచ్చింది. ఇప్పట్లానే నవ్వి పక్కకొచ్చేసా. మీకు తెలుసు కదా, నలుగురిలో నేను చెప్పలేను, కానీ చెప్పాలి అనిపించింది. ముద్దు పేరు అనేది మనం పిలిపించుకునేది కాదు, వాళ్ళకి ముద్దుగా పిలవాలనిపించేది. నా మటుకు నాకైతే 9 నెలలు తనలో మోసి తనువు చీల్చి జన్మనిచ్చే తల్లి, తనువుపై తనను మోసి తననే తనువులో దాచి తన ప్రతిరూపంగా తిరిగి ఇచ్చే భార్య, ఇద్దరు అమ్మ అన్న పిలుపుకి అర్హులే. నిజమే కదా. కాకపోతే నన్ను పిలిచినప్పుడు అత్తమ్మ ఉలికి పడకూడదు కదా, అందుకే ఒక కొమ్ము తగిలించి అమ్ము అని పిలిపించుకోవాలనుంది. కాదు, పిలిపించుకునే అంత ప్రేమ పంచాలనుంది. మన పిల్లల కంటే మిమ్మల్నే పిచ్చిగా ప్రేమించాలనుంది. ఎన్నో మాటలు పంచుకోవాలనుంది. ప్రస్తుతానికి ఈ మాటలన్నీ మూటకట్టి మనసులోనే దాచేస్తున్నా. ఊసులుగా చెవిలో చెప్పే ఏకాంతాల కోసం ఏకాంతంగా ఎదురు చూస్తున్నాం. పోనీ తను పిలిపించుకోవాలనుకున్న ఆ పేరునే తన పేరుగా పెట్టేద్దామా మరి? అమ్ము, క్యూట్ నేమ్. మీరేమంటారో కమెంట్స్ లో తెలియచేయండి. మరి మీ అమ్ముని కూడా కమెంట్స్ లో ట్యాగ్ చేయండి. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.